వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయవాడ క్యాంపు కార్యాలయంలోని పోలవరం బ్యూటిఫికేషన్ అధికారులు ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో కడ కమిషనర్ పి ప్రశాంతి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, మేఘా ఇంజనీరింగ్ జాయింట్ సిఓఓ అంగర సతీష్ బాబు పాల్గొన్నారు. పాల్గొలు మండలం పూలపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత అమృతలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల దర్శనార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజ్ తెలిపారు. తెల్లవారుజాము నుంచి స్వామివారి మరకత లింగ దర్శనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సాయంత్రం 7 గంటల నుంచి లింగోద్భవం సమయం వరకు రుద్రాభిషేకములు, అభిషేకములు, కుంకుమార్చనలు జరుగుతాయని తెలిపారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు పాల్గొన్నారు. అంటే 10 అంటే 10:30 అనుకుంటా. మరి మీరు శివాయ. రేపు 15వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా మరి మన పోలపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత అమృతలింగేశ్వర స్వామి దేవాలయంలో మరి ఆదివారం శివరాత్రి రోజున ఉదయం 4 గంటల నుంచి మరి మహాదేవునికి అభిషేకములు, అలాగే దర్శనము, తదుపరి మరి సాయంత్రం ఏదైతే 7:30 నుండి మరి లింగోద్భవ కాలం వరకు కూడా ఏకాశ రుద్రాభిషేకములు, మరి కుంకుమార్చనలు జరుగుతాయి. ఏదైతే ఈ పోలపల్లి గ్రామంలో మరకత లింగంతో ఏదైతే ఇక్కడ ప్రతిష్ఠింపబడిందో ఆ అన్నపూర్ణ సమేత అమృతలింగేశ్వర స్వామికి సూర్యకిరణాలు తాకి ఆ మహాదేవుడిని దర్శించుకుంటే మరి అందరూ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉంటారనేది ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్ష. తప్పకుండా ఈ పోలపల్లి గ్రామ ప్రజలతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలు కూడా మరి మహాశివరాత్రి రోజుని ఒక్కసారి ఈ మహాదేవుని దర్శించుకుంటే మరి అందరూ కూడా సుఖ సంతోషంతో వెలుగుతారని చెప్పి ఆలయ ధర్మకర్త అందరూ కూడా రావాలని, ఈ మహాదేవుని భగతలింగ క్షేత్రం దర్శించుకోవాలని చెప్పి మరి ఈ పోలపల్లి గ్రామం తరపున, ఇక్కడ భక్తుల తరపున, అందరి తరపున కూడా విజ్ఞప్తి చేసుకుంటూ అందరూ తప్పకుండా వచ్చి ఒక్కసారి దర్శించగలమని చెప్పి మా గ్రామం తరపున అందరినీ కోరుతున్నాం. అమరావతిలోని ఈ రోజు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడడం జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా లోచర్ల లిఫ్ట్ స్కీము 16.41 కోట్లు, అదేవిధంగా సేవాడ వలస లిఫ్ట్ స్కీము 22.95 కోట్ల రూపాయలతోటి ఆ రోజు జనవరి 2019
80-81 జీవోల ద్వారా ఆ రోజు శాంక్షన్ ఇవ్వడం, అదేవిధంగా టెండర్లు పిలవడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనుల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో కూడా ఈ పనుల్ని మళ్ళీ రద్దు చేయడంతో ఏ విధంగానూ కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు ఏదైతే ఇప్పుడు ఈ యొక్క 2 లిఫ్ట్ స్కీమ్స్ యొక్క అవసరాన్ని ఏదైతే ప్రతిపాదించారో దాన్ని పరిశీలించి అధికారుల చేత ఎస్టిమేషన్లు తెప్పించి ఆర్థిక శాఖ పంపిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకా రెండవది ఏదైతే తోటపల్లి కాలువకు సంబంధించినటువంటి శివారు ప్రాంతానికి సాగునీరు ఇబ్బందులు గురించి ప్రస్తావించి ప్రశ్న అడగడం జరిగింది అధ్యక్ష. ఈ తోటపల్లి బ్యారేజ్ అనేది 131,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకు, 64,000 ఎకరాల స్థిరీకరణకు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రస్తుతం ఇది 84,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుబాటులో ఉంది. అందులో పర్టికులర్గా ఎందుకంటే నేను మొన్న కూడా చూశాను అధ్యక్ష, మన ఖరీఫ్ సీజన్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ తోటపల్లి కాలువకు సంబంధించిన సమస్యను కూడా నా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. పర్టికులర్గా పార్వతీపురం, అదేవిధంగా బొబ్బిలి, రాజం, చీపురుపల్లి, నెల్లిమర్ల, హెచ్చర్ల ఈ 84,000 ఎకరాల అధ్యక్ష. ఇది ఈ కాలువ 1200 క్యూసిక్ల సామర్థ్యం ఉంది, కానీ ఇది 800 క్యూసిక్లు మాత్రమే నేటి ప్రవాహం ఉంది అధ్యక్ష. దానివల్ల శివారు ప్రాంతాలకి నీరందనటువంటి పరిస్థితి. దాని మీద లాస్ట్ టైం ఎమ్మెల్యేలు అంతా వంతుల వారి విధానంలో ఏర్పడితే మేము కలెక్టర్ గారితో చెప్పి మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసి కొంత వంతుల వారి విధానంలో పెట్టి అదృష్టవశాత్తు కొద్ది వర్షాలు కూడా పడ్డంతో ఆ సమస్య కొంత తీరినటువంటి పరిస్థితి. దీని మీద మేము కూడా ఆలోచన చేసి ఈ 1200 క్యూసిక్ల నీరు 800 పోతుంది కాబట్టి దీనికి కారణం ఏంటని చూస్తే డీసెలిటేషన్. అంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా డీసెలిటేషన్ ఖర్చు పెట్టకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. దయవుంచి మీ ద్వారా కూడా గౌరవ సభ్యులు కూడా కోరుతూ ఉన్నాం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డీసెలిటేషన్ సంబంధించి 4.70 లక్షలు, అదేవిధంగా 67 లక్షలు, అంటే మొత్తం 5,40,00,000 రూపాయలు ఇచ్చాం మనం డీసెలిటేషన్. కానీ అక్కడ పనులు చూస్తే 2.98 మాత్రమే చేశారు. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఉంది. అంటే గౌరవ శాసనసభ్యులు కూడా ఆ పనులు, బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయించుకోవాలని, అక్కడ ఎవరైతే కాంట్రాక్టులు 30% లెస్ చేసి పనులు చేయట్లేదు వాళ్ళ కూడా మీద కూడా మా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఒత్తిడి తీసుకురమ్మని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. రెండవది ఆఖరిగా సభ్యుల యొక్క ఏదైతే ఈ యొక్క 6 కాన్స్టిట్యున్సీల యొక్క అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఏదైతే డీసిలిటేషన్ కోసం 21 కోట్లు అడిగారు అధ్యక్ష, అదేవిధంగా ఏదైతే సీసీ లైనింగ్ కోసం 99 కోట్లు అడిగారు అధ్యక్ష. తప్పనిసరిగా ఇది ఈ ప్రతిపాదనను ఆమోదించి ఆ సమస్య తీర్చేటువంటి విధంగా పరిష్కారం చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు, ఆ ఏరియా మీద నాకు బాగా తెలిసిన ఏరియా, చాలా ఇంపార్టెంట్ వరకు మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాకు తెలుసు. ఏమైనా ఈ బడ్జెట్ లో కొంచెం క్లియర్ చేయడం కదా ఒకసారి ఉంటుంది. తప్పనిసరిగా నేను చెప్పాను, మీ తప్పని చెప్తాను కదా కూర్చొని. పాలకులు కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేసి కార్మికులు న్యాయం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ ఆధ్వర్యంలో సిఐటియు సంస్థ స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులోని వినతి పత్రాన్ని అందించారు. గాంధీ బొమ్మల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వ్యవసాయ వ్యతిరేక చట్టంను మోడీ ప్రభుత్వం ప్రవేశపెడితే సంవత్సరం పాటు రైతు సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు వ్యతిరేకించడం వల్ల వాటిని పక్కన పెట్టడం జరిగిందన్నారు. అసాంఘిక కార్మికులు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలు మార్పు చేసి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మారిస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పాడు, అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పాడు, అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పులను వ్యతిరేకించండి. 0% వ్యవసాయ ఉత్పత్తుల్లో దిగుమతి సుంకాన్ని వ్యతిరేకించండి. వ్యవసాయ ఉత్పత్తుల్లో 0% దిగుమతి సుంకాలని వ్యతిరేకించండి. ఇతర దేశాలు అనే దాని గురించి అనుకోవచ్చు, కానీ మన సమస్యలు కొన్ని పరిష్కారం అవుతున్నాయి, కొన్ని పరిష్కారం కావటం లేదు. పరిష్కారం కాకపోయినా ఈరోజు ప్రభుత్వం కార్మికులు నష్టపరిచే విధంగా తీసుకొస్తున్న విధానాలకి గంటిపడే విధంగా ఎక్కడికక్కడ కూడా ఆపుకునే పరిస్థితి మన రోజు సంవత్సరం మనం ఇబ్బంది పడుతుంటారుగా మన సమస్యల కోసం వచ్చాం. ఇది ఈరోజు దేశవ్యాప్తంగా కనీస వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పులను, రైతుకు మద్దతు ధరలను, రైతుకు మద్దతు ధరలను రద్దు చేయాలి. విబిజి రామ్జీ ఉపాధి పథకాన్ని రద్దు చేయాలి. విబిజి
వేతనం 26,000. చూడడానికి లేదు కదన్నా, అర్థంగా చూడడానికి లేదు కదా. ఏడుకోండి ఒకసారి బయట వచ్చా. ఈ రోజున దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలని మన బ్రిటిష్ కాలం నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక పోరాటాలు చేసి కార్మికులు సంఘాలు పెట్టుకుని సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత కార్మికులను రక్తం పీల్చే విధంగా ఏ చట్టాలైతే కార్మికులకి రక్షణ ఉన్నటువంటి కొన్ని చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నింటిని కూడా బడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్ కంపెనీలకి, ప్రైవేట్ సంస్థలకి వాళ్ళకు అనుకూలంగా ఈ 44 చట్టాలను కూడా 4 కోట్లుగా విభజించి ఈనాడు మోడీ ప్రభుత్వం ఈ పార్లమెంట్లో బిల్లు తీసుకురావడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గతంలో సంవత్సరం భయపడి రైతు వ్యతిరేక చట్టాలు ప్రవేశపెడితే మొత్తం మన సిఐటి కూడా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, యువజన సంఘాలు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీ ప్రజా సంఘాలు ఐక్యంగా తిరగబడి సంవత్సరాలు పోరాటం చేస్తే చివరికి మోడీ బుద్ధి జ్ఞానం కలిగి కపటంగా ప్రస్తుతానికి ఆ చట్టాలని విరమించుకోవడం జరిగింది. మరలా ఈనాడు ఏ కార్మికులకైతే మీ అందరికి తెలుసు 44 చట్టాలని ఉదాహరణ చెప్తా. 80 ఉంటే మనం చట్టం పెట్టుకోవచ్చు. ఇప్పుడు 80 కాదు, 150-200 మంది ఉండాలి. సమ్మె చేసిన హక్కు మనకు ఉంది. నోటీస్ ఇచ్చి 6 రోజుల ముందు మనం సమ్మెకి వెళ్ళొచ్చు, హక్కు లేకుండా చేస్తామన్నాడు. అట్లాగే ఈనాడు మెటర్నిటీ యాక్ట్ కానీ, ఇన్సూరెన్స్ యాక్ట్ కానీ, ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, పారిశ్రామిక వివాదాల చట్టం యాక్ట్ కానీ సుమారు ఇట్లాంటి అనేక 44 చట్టాలు మనం సాధించుకుంటే, అలాగే మహిళలకి పనిచేసే చోట్ల రక్షణ కల్పించే చట్టాలు, మహిళలకి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ గర్భిణీ వస్తే మెటర్నిటీ చట్టాలు ఎన్ని కూడా మనం సాధించుకున్నాం. కార్మిక కర్షకులు అంతా కూడా ఈరోజు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో ఈరోజు పాల్గొంటా ఉన్నారు. కారణం ఏంటంటే ఈరోజు కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సంపద సృష్టికర్తలు. వీళ్ళంతా కూడా కార్మికులు తయారు చేస్తున్న పరిశ్రమలో తయారు చేస్తున్న వస్తువులు కానీ, వ్యవసాయం మీద పండించినటువంటి పంటలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు దేశ ప్రజలకు ఆహారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళు సంపద సృష్టికర్తలు కాదు, ఈ దేశాన్ని దోచుకునే వాళ్ళే సంపద సృష్టికర్తలని కేంద్రంలో అమిత్ షా, మోడీలు చెప్తా ఉన్నారు. వాళ్ళు కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఈ దేశానికి సంపద సృష్టికర్తలంట పారిశ్రామికవేత్తలంట. అందుకు కార్మికులు త్యాగాలు చేయాలంట, ఎక్కువ గంటలు పని చేయాలంట, జీతం అడగకూడదట, ఎటువంటి సౌకర్యాలు అడగకూడదంటే వాళ్ళు ఇస్తే తీసుకోవాలి, లేకపోతే మనం కష్టపడి పని చేయాలని ఈ రోజు మనల్ని పాలిస్తున్నటువంటి మన ఓట్లేసి గెలిపించినటువంటి పాలకులు చెప్తా ఉన్నారు. 126 కోట్లతో పనులను చేపట్టి కళ్యాణ్ డ్యామ్ కు నీరు అందించడం ద్వారా పవిత్ర తిరుమల తిరుపతికి
పూర్తి స్థాయిలోని సాగు త్రాగు నీరు తొందరలో అందిస్తాం. అమరావతిలోని ఈ రోజు శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడడం జరిగింది. స్కీము 22.95 కోట్ల రూపాయలతోటి ఆ రోజు జనవరి 2019న 80-81 జీవోల ద్వారా ఆ రోజు శాంక్షన్ ఇవ్వడం, అదేవిధంగా టెండర్లు పిలవడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనుల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో కూడా ఈ పనుల్ని మళ్ళీ రద్దు చేయడంతో ఏ విధంగానూ కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు ఏదైతే ఇప్పుడు ఈ యొక్క 2 లిఫ్ట్ స్కీమ్స్ యొక్క అవసరాన్ని ఏదైతే ప్రతిపాదించారో దాన్ని పరిశీలించి అధికారుల చేత ఎస్టిమేషన్లు తెప్పించి ఆర్థిక శాఖ పంపిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకా రెండవది ఏదైతే తోటపల్లి కాలువకు సంబంధించినటువంటి శివారు ప్రాంతానికి సాగునీరు ఇబ్బందులు గురించి ప్రస్తావించి ప్రశ్న అడగడం జరిగింది అధ్యక్ష. ఈ తోటపల్లి బ్యారేజ్ అనేది 131,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకు, 64,000 ఎకరాల స్థిరీకరణకు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రస్తుతం ఇది 84,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుబాటులో ఉంది. అందులో పర్టికులర్గా ఎందుకంటే నేను మొన్న కూడా చూశాను అధ్యక్ష, మన ఖరీఫ్ సీజన్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ తోటపల్లి కాలువకు సంబంధించిన సమస్యను కూడా నా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. పర్టికులర్గా పార్వతీపురం, అదేవిధంగా బొబ్బిలి, రాజం, చీపురుపల్లి, నెల్లిమర్ల, హెచ్చర్ల ఈ 84,000 ఎకరాల అధ్యక్ష. ఇది ఈ కాలువ 1200 క్యూసిక్ల సామర్థ్యం ఉంది, కానీ ఇది 800 క్యూసిక్లు మాత్రమే నీటి ప్రవాహం ఉంది అధ్యక్ష. దానివల్లనే శివారు ప్రాంతాలకి నీరందనటువంటి పరిస్థితి. దాని మీద లాస్ట్ టైం ఎమ్మెల్యేలు అంతా వంతుల వారి విధానంలో ఏర్పడితే మేము కలెక్టర్ గారితో చెప్పి మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసి కొంత వంతుల వారి విధానంలో పెట్టి అదృష్టవశాత్తు కొద్ది వర్షాలు కూడా పడ్డంతో ఆ సమస్య కొంత తీరినటువంటి పరిస్థితి. దీని మీద మేము కూడా ఆలోచన చేసి ఈ 1200 క్యూసిక్ల నీరు 800 పోతుంది కాబట్టి దీనికి కారణం ఏంటని చూస్తే డీసెల్టేషన్. అంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా డీసెల్టేషన్ ఖర్చు పెట్టకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. దయవుంచి మీ ద్వారా కూడా గౌరవ సభ్యులు కూడా కోరుతూ ఉన్నాం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డీసెల్టేషన్ సంబంధించి 4.70 లక్షలు, అదేవిధంగా 67 లక్షలు, అంటే మొత్తం 5,40,00,000 రూపాయలు ఇచ్చాం మనం డీసెల్టేషన్. కానీ అక్కడ పనులు చూస్తే 2.98 మాత్రమే చేశారు. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఉంది. గౌరవ శాసనసభ్యులు కూడా ఆ పనులు, బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయించుకోవాలని, అక్కడ ఎవరైతే కాంట్రాక్టులు 30% లెస్ చేసి పనులు చేయట్లేదు వాళ్ళ కూడా మీద కూడా మా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఒత్తిడి తీసుకురమ్మని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. రెండవది ఆఖరిగా సభ్యుల యొక్క ఏదైతే ఈ యొక్క 6 కాన్స్టిట్యున్సీల యొక్క అభిప్రాయం దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఏదైతే డీసిల్టేషన్ కోసం 21 కోట్లు అడిగారు అధ్యక్ష, అదేవిధంగా ఏదైతే సీసీ లైనింగ్ కోసం 99 కోట్లు అడిగారు అధ్యక్ష. తప్పనిసరిగా ఇది ఈ ప్రతిపాదనను ఆమోదించి ఆ సమస్య తీర్చేటువంటి విధంగా పరిష్కారం చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు, ఆ ఏరియా మీద నాకు బాగా తెలిసిన ఏరియా, చాలా ఇంపార్టెంట్ వరకు మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాకు తెలుసు. ఏమైనా ఈ బడ్జెట్ లో కొంచెం క్లియర్ చేయడం కదా ఒకసారి ఉంది. తప్పనిసరిగా నేను చెప్పాను, మీ తప్పని చెప్పాను కదా కూర్చొని. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నర్సాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. వెబ్లాండ్ రిజిస్ట్రేషన్లను ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో భూరీ సర్వే సమయంలోని నర్సాపురం మండలం చిన్నమామిడిపల్లి, తాడేపల్లిగూడెం మండలం దర్శిపరు గ్రామంలోని సుమారు 1900 ఎకరాలు భూ సర్వే నెంబర్లు గల్లంతు అయ్యాయి. తిరిగి వాటిని సాఫ్ట్వేర్ తో అనుసంధానం చేసి వెబ్లాండ్ లోని పొందుపరచామన్నారు. ఇక నుండి రైతులు రిజిస్ట్రేషన్లలోని ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ దాసరాజులు, ఎంఆర్ఓ సత్యనారాయణలు ఉన్నారు.
వీళ్ళు యాక్సెస్ ఇచ్చే రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, కానీ ఎస్ఆర్ఓ తర్వాత దర్శిపల్లు తాడేపూర్ ఈ రెండు కూడా మనకి రీసర్వే ఎప్పుడైతే జరిగిందో, రీసర్వే ఫస్ట్ ఫేజ్ 1లో జరిగినప్పటి నుంచి 3 years నుంచి కూడా మనకి వెబ్లాండ్లో కార్డ్ సాఫ్ట్వేర్కి వెబ్లాండ్ యాక్సెస్ లేక రిజిస్ట్రేషన్స్ అవ్వక ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ఇప్పుడు అంతా కూడా రెక్టిఫై చేసి ఆ సాఫ్ట్వేర్ గ్లిచ్ ఏదైతే ఉందో అదంతా కూడా రెక్టిఫై చేయడం జరిగింది. ఈ రీసర్వే ఏదైతే ఏరియాస్ చిన్నమామిడిపల్లి, దర్శపర్రు విలేజెస్ మున్సిపల్ ఏరియాస్లో యాడ్ అయినాయో వాటిలన్నిటినీ కూడా ఇప్పుడు వెబ్లాండ్ 1 సాఫ్ట్వేర్ అంతా కూడా కార్డ్ సాఫ్ట్వేర్కి రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్కి అటాచ్ చేసి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఉన్న రైతులు చిన్నమామిడిపల్లి, దర్శపర్రులో ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అది అవసరం ఉంటే సర్వీసెస్ అన్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 800 ఎకరాలు, దర్శపర్రు ఒక 900 ఎకరాలు, ఇంచుమించు 1800 ఎకరాలు. అయితే రైతులు 2000 వరకు ఉంటారు. చాలా మంది ఇన్ని రోజుల నుంచి రిజిస్ట్రేషన్స్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా అవసరాల నిమిత్తం అమ్ముకోవాలనుకున్న, ఫ్యామిలీ డివైడ్ అయినప్పుడు లేకపోతే ఆడపిల్లలకి రాయాలనుకున్నా కూడా రిజిస్ట్రేషన్ జరగక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అట్లన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది. గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమున్నాయి ఏంటనేది చూసి దాని మీద చర్య తీసుకోవడం. పాలకొల్లు పోలపల్లి గ్రామంలోని అన్ని వర్గాల వరకు ఉపయోగపడే విధంగా శ్మశాన వాటికలో స్నానం చేయడానికి ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సహకరించిన గ్రామంలోని అందరికీ ధన్యవాదాలు తెలిపారు. గాంధీరాజు మాట్లాడుతూ మంత్రి నిమ్మల రామానాయుడు సహకారంతో గతంలోని శ్మశాన వాటికను ఏర్పాటు చేయడానికి కృషి చేసినట్టు తెలిపారు. తరువాత స్నానం చేయడానికి సౌకర్యం లేకపోవడంతో తన దృష్టికి తీసుకురావడంతో కొంత స్థలాన్ని కేటాయించి దాతల సహకారంతో ఈ వాటర్ ట్యాంకు పైప్ లైన్లు నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. అదేనా ఎంత చక్కగా ఉంటే లైటింగ్ లేదంటావా? ఏం నాకే రావట్లేదేంటి, తేడా వచ్చింది. ఈరోజు మన పోలపల్లి గ్రామంలో గతంలో ఏదైతే మరి 2014-19 సంవత్సరంలో శ్మశానం లేక ఇక్కడ మరి ఆ రోజు ఎమ్మెల్యే కొన రామానాయుడు గారి సహకారంతో ఆ రోజు ఒక శ్మశానం ఏర్పాటు చేసుకుని, అలాగే ఆ శ్మశానంలో ఎవరైతే పాపం వచ్చి మరి అన్ని కార్యక్రమం అయిన తర్వాత వారు స్నానం చేసి వెళ్ళడానికి ఇక్కడ ఒక మురుగ కాలు ఉండటం, మరి సరైన నీటి సౌకర్యం లేక మరి అందరూ ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ఆ రోజు మా దృష్టి తీసుకొస్తే ఆ రోజు ఇక్కడ మనం ఒక స్థలం ఇక్కడ కేటాయించి స్థలం ఖరీదు చేసి ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏదైతే మరి ఇక్కడ మరి వచ్చి స్నానం చేయడానికి ఏదైతే మరి పైప్ లైన్స్ అవి కావాలో మరి ఆ రోజు సంధ్య వారిని మనం అడగడంతో ఆ సంధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మరి ఈ పైప్ లైన్లు అవి ఏర్పాటు చేసి అందరికీ వచ్చిన వారు స్నానం చేసి దైవ దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఇక్కడ ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో అందరికీ గ్రామంలో అన్ని వర్గాలకి ఉపయోగపడే విధంగా మనం ఏదైతే మరి ఇక్కడ శ్మశాన వాటికి ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ వాటర్ మరి వారందరికీ స్నానం చేయడానికి ఒక వాటర్ షెడ్ లాంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం, అలాగే అందరూ దైవ దర్శనం చేసుకోవడానికి శివాలయం నిర్మించడం, మరి ఈ పోలపల్లిలో వీళ్ళందరూ ప్రజల ఒక ఆదరణ వల్ల ప్రజలు ఏదైతే ఆ రోజు 14 నుంచి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని మరి మమ్మల్ని ఆశీర్వదించి మరి అందరూ సహకారాలకు అందించినందుకు వారి కృతజ్ఞుడయ్యి మరి ఇంకా అనేక కార్యక్రమాలు పోలపల్లి గ్రామంలో దత్తత తీసుకున్నందుకు గ్రామాన్ని మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టి తప్పకుండా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా అటు మంత్రిగా రామానాయుడు గారు కానీ ఇక్కడ పోలపల్లి గ్రామంలో నేను కానీ
మా నాయకులు కానీ అందరం కూడా ఈ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పి గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం. 35 లక్షలతోని పెనుమదంలోని సిమెంట్ రోడ్డు డ్రైన్ పనులకు శంకుస్థాపన. పోడూరు మండలం పెనుమదం గ్రామంలో 35 లక్షలతోని 3 వేర్వేరు ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్ నిర్మాణ పనులకు కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. ఆయా పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు నిధులు మంజూరు చేయడంతో పనులు మొదలుకున్నాయి. మరి ఈరోజు పోడూరు మండలం పెనుమదం గ్రామంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు జనవరుల శాఖ మంత్రివర్యులు రామానాయుడు గారి మరి ఆధ్వర్యంలో మన ఈ పెనుమదం గ్రామానికి మరి ఎన్ఆర్జీఎస్లో 35 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. మరి అదే సందర్భంలో మరి ఆ 35 లక్షల్లో ఈరోజు పెనుమదం గ్రామంలో వివిధ చోట్ల మరి సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మన మంత్రివర్యులు పాలకొల్లు నియోజకవర్గాన్ని మరి 175 నియోజకవర్గాలు ఎక్కడా లేని విధంగా మరి అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. మరి అదే సందర్భంలో మన పెనుమదం గ్రామంలో కూడా మరి ఈరోజు ఈ 35 లక్షల సిమెంట్ రోడ్లు అన్ని పని చేసుకుంటా ఉన్నాం. అలాగే లోగడ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పెనుమదాన్ని అభివృద్ధి చేస్తున్న స్థానిక సభ్యులు మరి 20 నెలల కాలంలోనే మరి ఎన్నో గ్రాంట్లు ఇచ్చి అన్ని గ్రామాల్లో కూడా మరి ఈ పనులు చేసుకుంటా ఉన్నాం. ఈవేళ పెనుమదం గ్రామం నడిబొడ్డులో మరి ఈవేళ ఈ రోడ్డు సీసీ రోడ్డు గ్రాండ్ ఇచ్చినందుకు రామానాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఈ జనమంతా కూడా ఆడవారు అంతా కూడా ఇదే రోడ్డు మీద పంచాయతీకి వెళ్ళాలన్నా, సచివాలయానికి వెళ్ళాలన్నా, బ్యాంకుకి వెళ్ళాలన్నా మరి మొక్క లోతు మరి కై ఉండేది. ఆ కైలో నుంచి వెళ్ళేవారు పాపం. మెయిన్ రోడ్ అంటే వెళ్దారంటే మరి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందుకు అందరూ కూడా ఇదే రోడ్డు మీద నడిచేవారు. మరి రామానాయుడు గారు గుర్తించి మరి ఈ రోడ్డుకి గ్రాంట్ ఇచ్చినందుకు రామానాయుడు గారికి మా పెనుమదం గ్రామం తరఫున ధన్యవాదాలు. నరసాపురంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన సమ్మె విజయవంతం అయింది. సిఐటియుసి సిఐయుల ఆధ్వర్యంలోని పట్టణంలోని భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియుసి రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు, సిఐటియు నాయకులు కౌరు పెద్దిరాజులు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేసి కార్మిక చట్టాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. భారతదేశం మరి రైతాంగం అంటే ఈ దేశానికి వెన్నుముక. ఈ రోజునే రైతు వెన్ను విరిచేశారు. రైతుకి ఏ రకమైన సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. అంచేత రైతాంగానికి ఏదైతే కనీసం మరి పంటకే గిట్టుబాటు ధర కల్పించాలి, అలాగే వాళ్ళు రుణమాఫీ చేయాలి, రైతుల యొక్క ఆత్మహత్యలు ఆపాలని చెప్పేసి ఈ రోజుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ధరలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. వడ్డు ఆపు లేదు. గతంలో కేజీకి 5 రూపాయలు 2 రూపాయలు పెరిగితే ఈ రోజుని కిలో 20 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పెరిగింది. ఈరోజు వేరుశనగ గుళ్ళు గతంలో 120 రూపాయలు కేజీ ఉంటే ఈరోజు 200 రూపాయలు, అంటే ఒకేసారి 80 రూపాయలు పెరిగిన పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇది మోడీ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, అనేక మరి వీరుల పోరాట ఫలితంగా విశాఖ ఉక్కు వచ్చింది. అటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం కోసం ఈ ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. ఓన్లీ విశాఖ ఉక్కే కాదు, రైల్వేలని ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తున్నారు, బ్యాంకులని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని కొన్ని లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థని రకంగా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. అంచేత ఈ రోజుని మోడీ గారితో కార్మిక వర్గం తెలుసుకోదలిసింది. మీరు ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం పక్షాన ఉంటారా, లేకపోతే ఈ దేశంలో ఉన్న బడా కార్పొరేట్ పక్షాన ఉంటారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికి తెలుసు
ఈ రోజునే విజయ మాల్య కానీ లలిత మోడీ కానీ ఇటువంటి దొంగలు ప్రభుత్వం దగ్గర బ్యాంకు దగ్గర అప్పులు తీసుకుని మరి విదేశాలు పారిపోతే వాళ్ళ దగ్గర ₹1 కూడా వసూలు చేసే పరిస్థితి లేదు. రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు రుణాలు తీసుకుంటే కట్టకపోతే ఆలస్యం అయితే మీకు ఇంటికి తాళం వేస్తామని బెదిరిస్తూ ఉంటారు. కానీ కార్పొరేట్లు మాత్రం ఆ రకమైన బెదిరింపులు ఏమీ లేవు. అంచేత ఈ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పనిచేస్తుంది తప్ప కార్మికుల కోసం కాదు. అంచేత ప్రభుత్వం ఆలోచించాలి, కార్మిక వర్గం కోసం పనిచేయాలి, శ్రమజీవుల కోసం పనిచేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బెత్లెహెంపేటలోని చురుగ్గా అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ విగ్రహాలను స్లాబ్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. పాల్పూరు పట్టణ 18వ వార్డు బెత్లెహెంపేట సమీప విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల స్లాబ్ నిర్మాణ పనులు ఈ రోజు చురుగ్గా సాగాయి. మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతోని మున్సిపల్ నిధులు 15 లక్షల్లో స్లాబ్ నిర్మాణ పనులను సుందరవరంగా తీర్చిదిద్దే పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1876వ రోజు అరవిపల్లి కృష్ణారావు వారి కుటుంబ సభ్యుల సహకారంతో పెనుమలూరు కృష్ణా జిల్లా కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, పిస్నిరాము, దాతలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1877వ రోజుకి చేరుకుంది. ఈ 1877 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత శ్రీ అరవపల్లి కృష్ణారావు గారు వారి కుటుంబ సభ్యులు కృష్ణా జిల్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణారావు గారు కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళ అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. ఏదన్నా చేయాలి లేదు, మనోడు త్రినాథ్ లేడు, విజయవాడ వెళ్ళాడు. ఏం చేస్తాంటే ఇక్కడ పోలేసి కెమెరా బిగించే ఇక్కడ కదా అక్కడ ఆపోజిట్ రోజు లంచ్ అక్కడ ఆఫీస్కి తీసుకోండి కాపీ మాట్లాడింది. మరి నీకు వెళ్ళిపోమన్నట్టు ఈ
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద